నాగమణి గారు, ఒక ఎమ్మెల్యేను కొనడానికి 5 కోట్లు పెడతారు మేడం. 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు ఆ తర్వాత వచ్చే ఏపీలో. వీళ్ళందరికీ 100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఆ 5,000 కోట్ల రూపాయలు పెట్టి మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కట్టలేరట. 10 మెడికల్ కాలేజీలను అమ్మేస్తారట. నమస్తే అండి ఈశ్వర్ గారు. నమస్తే అండి. అలాగే పెద్దల విశ్లేషకులు గారికి, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కారం అండి. ఓటుకు నోటు ద్వారా అక్కడ ఎమ్మెల్సీని కొనడానికి అక్కడ నుంచి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నామండి. ఓటుకు నోటు ద్వారా ఆ వేళ అక్కడ నుంచి పారిపోవడానికి కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ నుంచి చేసి మన ఆంధ్రప్రదేశ్ ని తాకట్టు పెట్టి అమ్మేసి వచ్చేసాడు 10 సంవత్సరాలు మనకి. అవును, అక్కడ రాజధాని ఉండగా కూడా. దాని నుంచి మనం ఎంత నష్టపోయామో మనకు తెలుసండి. ఈయన స్వార్థం కోసం ఏదైనా అమ్మేస్తాడు. అలాగే ఎన్నో గవర్నమెంట్ కి సంబంధించిన సహకార బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఎన్నో కూడా అండి ప్రైవేట్ పరం చేసి పారేస్తారు. ఎవరికోసం అది వాళ్ళ పార్టీల వాళ్ళకి కానీ, వాళ్ళకి మరి ముఖ్యంగా వాళ్ళ కులంలో సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఉపయోగపడాలంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పద్ధతి ఇదేనండి. ఇప్పుడు మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ఇవ్వడం. పీపీపీ ఏంటండి? పిచ్చి పరాకాశ పద్ధతి. ఏంటది ఇవ్వడం? అసలు దేనికి ఇవ్వాలి? దేనికి ఇవ్వాలండి? ఇప్పుడు 5,000 కోట్లు ఇవ్వలేరండి. ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్సీ సార్ చెప్పినట్టు 5,000 కోట్లు అంటే ఒక 2%. 4-5 సంవత్సరాలతో వరుసగా చేసుకోవచ్చు. అది చేయలేదు. ప్రజలకు ఉపయోగపడకూడదు ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారి అనుయాయులకి ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడాలి. అందుకే లాస్ట్ సెప్టెంబర్ లోనే వాళ్ళ ఒక జీవో ఇచ్చి మెడికల్ కాలేజీకి ఏ విధమైన గ్రాంట్లు ఇవ్వద్దు, దానికి ఏ డబ్బు శాంక్షన్ చేయొద్దని వాళ్ళు ముందే నిర్ణయించుకుని పక్కన పెట్టుకున్నారు. ఇది వాళ్ళకే ఉపయోగపడాలి కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి ఉద్దేశంతో చేసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం ఎంతండి? 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకున్న ఈయన ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలం 5 సంవత్సరాలు చూస్తే మనం గట్టిగా చూసింది 3 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ప్రైవేటుకు పూర్తిగా వెళ్ళిపోదు. 66 ఏళ్ళకి వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారంట మనకి. మళ్ళీ 66 ఏళ్ళకి ఇప్పుడు దాకా తిరిగి ఉన్న వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఎందుకు చేస్తారండి? అంత దాకా అక్కర్లేదండి. ఈయన ఏదో చేసి వచ్చి ఈ 3.5 ఏళ్ల తర్వాత వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వం మాదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అప్పుడు ఎలాగా ఇస్తారు? అప్పుడే కాదండి. అంటే ఎందుకు ఇది చేయాలి? వెనక్కి తీసేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు? ఇస్తారండి. ఇప్పుడు టెండర్లు ఎవరైనా పాల్గొని దక్కించుకుంటే దాన్ని వెనక్కి తీసేసుకుంటారా? మళ్ళీ మీ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ప్రజలే తిరగబడతారు. ఈ విషయంలో ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఈశ్వర్ గారు మీ దాకా తెలిసిందో లేదో కానండి. ప్రజల్లోనే ఈ చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారండి. మేము ఏంటిది డాక్టర్లు చేసుకోవాలని ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడ స్కూల్లోనే చదివించుకుని మేము కూడా పెట్టుకున్నాం. కనీసం ఈ చదువుల ద్వారా వచ్చేవారికి కొంతమంది అండి. టాలెంట్ ఎవరు సొంతం కాదు కదండి. టాలెంట్ ఎవరు సొంతం కాదు. పేద ప్రజల్లో కూడా ఎంతో చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి, వాళ్ళందరినీ కూడా డాక్టర్లు చేసుకునే అవకాశం ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెట్టారండి. ఈ కాలేజీలు ఇన్ని సంవత్సరాల్లో ఈ 17 కాలేజీలు మొదలుపెట్టి 6 కాలేజీలు పూర్తి చేసిన ఆయన ఉద్దేశం ఏంటండి? కానీ 23 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా కట్టాలంటే 23 ఏళ్ల సమయం పడుతుంది. అంతవరకు వెయిట్ చేద్దామా ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికని అసెంబ్లీ నుంచి క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు పడుతుందండి? మీరు ఒక్కటండి, అమరావతి ప్రతి టర్మలో ఇప్పుడు 3 నెలలకు ఒకసారి మునిగిపోతూనే ఉందండి. మునిగిపోయినప్పుడల్లా 500 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని తోడుతూనే ఉన్నారండి. ప్రతి రోజు దానికి అదే పని. మీరు ఒక 4 టర్మలు ఆడండి, 8,000 కోట్లు మిగులుతుంది అక్కడ. దాన్ని ఇక్కడ పెట్టండి. రాజధాని కోసం 1,00,000 కోట్లు అప్పులు చేస్తున్నారు కదా, దాన్ని పీపీపీ పద్ధతులు ఇవ్వండి. ప్రజల సంక్షేమం కోసం కదా చేస్తున్నారు. మీరు ఇప్పుడు రాజధాని అంటున్నారు కదా, దాన్ని ఇవ్వండి చూద్దాం. ఎవరు? ఎందుకంటే అన్ని వాళ్ళకే లాభం రావాలి. అమరావతి పేరు చెప్పిన రియల్ ఎస్టేట్ చేసుకుని దాంట్లో రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాలి, కట్టడాల ద్వారా సంపాదించాలి, అన్ని వాళ్ళకే రావాలి. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన వీటిని కూడా ప్రైవేట్ పరం చేయాలి. వీళ్ళందరూ తినాలని వీళ్ళన్నదే చూస్తున్నారు కానండి, వీళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో బిల్డింగ్లు కట్టారు. ఒకటిసారి ఎంత గొప్ప బిల్డింగ్లు కట్టారు. ఆయనే ఉండడానికి వాళ్ళు కాపురం చేయడానికి పెట్టుకున్నారు అన్నట్టు మాట్లాడారు. ఈ రోజు ఆ బిల్డింగ్ లోనే కదండి మన యోగా సెంటర్ యోగాకి ఎన్ని చేశారన్నా ఎంతో గొప్పగా తీసుకొచ్చారు. పిఎం వాళ్ళని తీసుకొచ్చి వాటికి అలాంటి వాటికి
ఈ టూరిజం దానికి ఉపయోగించకూడదా? ఆయన అది చేశారన్నా, విలేజ్ సెంటర్లు పెట్టారన్నా, ఎలాంటివండి ఆర్బీకే సెంటర్లు పెట్టారన్నా, మరి ఏదైనా ఈ పరిపాలనలో ప్రజారంజకంగా ప్రజలకు ఏం కావాలో అన్ని చేసుకుని వచ్చింది కేవలం 3 సంవత్సరాల్లో. 3 సంవత్సరాల్లో ఈయన ఎన్ని చేసుకుని వచ్చినా ఇవన్నీ ఎవరి కోసం? ప్రజల కోసమే చేసుకొచ్చారండి. ప్రజలందరూ కూడా వెన్నుదన్నుగా ఇప్పుడు కూడా వీళ్ళు చేసే పనికి ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏమి కళ్ళు మూసుకుని ఉన్నారు, వీళ్ళకి తెలియట్లేదండి. రైట్ అండి, రైట్. ఓ కాలర్ ఉన్నారు, జైకర్ గారు. జైకర్ గారు, ఏంటి ఓటుకు నోటుకి లేకపోతే ఎమ్మెల్యేలను కొనడానికి పెట్టే ఖర్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పెట్టలేమా అనే క్వశ్చన్ ఈరోజు రేజ్ అవుతోంది. మేము ప్రయారిటీస్ అండి, మా ప్రయారిటీస్ అలాగ ఉంటాయి. ప్రయారిటీస్ ఎప్పుడు అవినీతి చేయటం, జనాలను కొనడం, లేకపోతే ఎమ్మెల్యేలను కొనడం, వాళ్ళకి లంచాలు ఇవ్వటం, డబ్బులు అంటే ఈ వైస్రాయ్ హోటల్లో వాళ్ళ ఎమ్మెల్యేలకు డబ్బులు పంచినట్టు డబ్బులు పంచడం, ఇలాంటి అనైతిక అక్రమ కార్యక్రమాలు చేయడానికి నా చేతిలో నుంచి డబ్బులు వస్తాయి కానీ నాకు మంచి పనులు చేయడానికి నా చేతిలోకి డబ్బులు ఎందుకు వస్తాయి సార్? ఇప్పుడు చూడండి, విచిత్రం చూడండి. జెరూసలేం అత్తయ్య సుప్రీంకోర్టులో కేసు వేశాడు. దానికి ఆయన సిజేఐకి లెటర్ రాశాడు. అయ్యా బాబు, నన్ను అసలు మహానాడుకు తీసుకెళ్లిందే రేవంత్ రెడ్డి. సరే, ఇప్పుడు అక్కడ ఆయన సీఎం అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. నన్ను తీసుకెళ్లింది, పరిచయం చేసిందే రేవంత్ రెడ్డి. నాకు డైరెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. నన్ను కొనమని డబ్బులు పంపించింది, నా చేత పంపించింది చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు నాయుడుని వదిలేసి నన్ను దోషం చేసేటటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారంటేనేమో మాట్లాడ్డారు. కానీ వివేకానంద రెడ్డి గారి కేసులో మాత్రం అంటే ఈయన అప్రూవర్ గా మారితేనేమో పెద్ద ఫరక్ పడదు వాళ్ళకి. అయితే యాదగిరి అప్రూవర్ గా మారితే మాత్రం అక్కడ దాంట్లో యాదగిరిగా అప్రూవల్ గా మారితే మాత్రం వీళ్ళు డబుల్ స్టాండర్డ్స్ అట్లా ఉంటాయి. యాదగిరి అప్రూవర్ గా మారితే మాత్రం అది చాలా గొప్ప. యాదగిరి చెప్పే అన్ని వాస్తవాలు, ఈయన మత్తయ్య చెప్పే మొత్తం వాస్తవాలు కాదంటారు, యాదగిరి చెప్పే మొత్తం వాస్తవాలు అంటారు. చూడండి ఎంత భయంకరంగా మాట్లాడతారు. ఇంకో విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు అనేవాడికి ఎప్పుడైనా సరే ప్రైవేటైజేషన్ చేయడానికి మాత్రమే మనసు ఒప్పుతుంది, చేతులు వస్తాయి తప్ప ప్రభుత్వం అంటే గవర్నమెంట్ చేయడానికి కానీ ప్రభుత్వ పరం చేయడానికి కానీ ఆయన అంగీకరించడు. ఆయన సుమారు 54 సంస్థలను ముంచి ఈ రోజు ఆయన 1999 నుంచి 2004 మధ్య వరకు చేసినటువంటి ప్రతి ప్రయత్నం ఏం చేశాడండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ మొత్తాన్ని నాశనం చేసి అప్రాగా టూల్స్, హెచ్ఎంటి మొత్తాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేసి కదా. అట్లాగే ఎన్ని షుగర్స్ అండి, పాలేరు షుగర్స్ కానీ, ఈ మధుకాన్ వాళ్ళకి కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ పప్పు బెల్లాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్పాడు. కరెక్ట్ చెప్పారు మీరు. మన ప్రయారిటీస్ ఏంటన్నదే అనే దానిపైనే మనం ప్రవర్తించే విధానం ఉంటుంది, పాలనా విధానం ఉంటుంది. థ్యాంక్ యూ అండి జైకర్ గారు, థ్యాంక్ యూ అండి. పప్పు బెల్లాలకు అప్పచెప్పినట్టు అప్పచెప్పాడు. కరెక్ట్ చెప్పారు మీరు. మన ప్రయారిటీస్ ఏంటన్నదే అనే దానిపైనే మనం ప్రవర్తించే విధానం ఉంటుంది, పాలనా విధానం ఉంటుంది. థ్యాంక్ యూ అండి జైకర్ గారు, థ్యాంక్ యూ అండి.